తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటి మూడో సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఈ రోజు నుంచి ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుంచి ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి మీ ఇళ్లకు రాబోతూ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మూడో సంవత్సరం పాలన కూటమి, వాస్తవంగా టీడీపీ లీడ్ చేస్తున్న 3 పార్టీల కూటమి. మరి వాళ్ళు కూటమిగా కలిసి ఇంటింటికి కూటమి అని పేరు పెట్టకుండా ఇంటింటికి టీడీపీ అని ఎందుకు పేరు పెట్టి వెళ్తూ ఉన్నారన్న విషయం తెలియదు. కూటమి కదా, పదే పదే వాళ్ళు మాట్లాడేది ఎన్డీఏ సర్కార్, కూటమి సర్కార్ అని అంటూ ఉంటారు కదా, 3 పార్టీలు కలిసే ఉంటామంటూ ఉంటారు కదా. మరి అటువంటప్పుడు కూటమిగా ఎందుకు వెళ్ళడం లేదు, ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం ఎందుకు వెళ్తూ ఉంది తెలియదు. అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నాయకులందరూ ప్రతి ఇంటి గడప దొక్కాలట, విద్యార్థుల కోసం, రైతుల కోసం, యువత కోసం, ప్రజల కోసం వీళ్ళ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసినటువంటి అద్భుతాలను మీకు వివరిస్తారంట. మీరందరూ కూడా తనివి తీరా వినండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగండి, రైతులు మీ ప్రశ్నలు ఉంటే అడగండి. మీ పంటల గిట్టుబాటు ధర ఏంటి, మీకు చేసిన సాయం ఏంటి, మిమ్మల్ని అందుకోవడం ఏంటి అన్నది అడగండి. ఒకవేళ సాటిస్ఫై అంటే స్వీట్లు పెట్టండి, సాటిస్ఫై కాలేదు అంటే అడగండి. విద్యార్థులు మీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడగండి, మీ సమస్యల గురించి అడగండి. లేదు మాకు అన్నీ బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే స్వీట్ తినిపించండి. ఎవరైనా ప్రజలైనా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి నిరుద్యోగులు అడుగుతారా? అండ్ నెలకు 1500 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి ఇస్తామన్నారు. అది సూపర్ 6లో రెండోది పాయింట్ అదే. మొదటిది నిరుద్యోగ భృతి ఇచ్చారో లేదో మీకే తెలియాలి. సెకండ్ 1500 నెలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇచ్చారా? మరి సూపర్ 6లో 2 ప్రధానమైనవి ఎందుకు ఇవ్వలేదు? తల్లికి వందనం, అదే అమ్మఒడి అనేది ఫస్ట్ ఇయర్ ఇవ్వలే. మరి దీపం పథకం మీద సిలిండర్లు వస్తూ ఉన్నాయా? మీకు ఎంత సబ్సిడీ పడుతుంది? ఇవన్నీ అడగండి. ఒకవేళ ఆ నాయకులు వస్తే వాళ్ళు సమాధానం చెబుతారా లేదో తర్వాత సంగతి. మీరు ఫుల్లీ సాటిస్ఫైగా అంటూ ఉంటే బ్రహ్మరథం పడతారని చంద్రబాబు గారు చెబుతున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడతారు, ఇళ్ళకి ఇంటింటికి వెళ్ళండి అని. మీరు సాటిస్ఫైగా ఉంటే బ్రహ్మరథం పట్టండి, సాటిస్ఫైగా లేకపోతే ప్రశ్నలు అడగండి. ఏం చేశారు, మీరు ఏం చేస్తామన్నారు, మాకు ఏం చేశారు, మీ సమస్యలు ఏంటో కూడా అడగండి. మొత్తం మీదైతే మొన్న ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ సాధించిందట టీడీపీ. అంటే పోటీ చేసిన చోట 94%తో గెలిచారట వాళ్ళు పోటీ చేసిన చోట. సో ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ 94% మించి ఉండాలట. అలా ఉండాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% అన్ని సీట్లు టీడీపీల కూటమి గెలవాలట. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా 94% స్ట్రైక్ రేట్ 99%కి పెంచుకోవాలట. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితే దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఇంటింటికి టీడీపీని మీ ఇళ్ళకంటూ వస్తూ ఉన్నారు. మంచి జరిగితే ఆశీర్వదించండి, మంచి జరగకపోతే ప్రశ్నించండి.